ఆఫ్రికా దేశాలతో దిగుమతులు కాదండి అవి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. అందుకోసం చెప్తున్నాను. అంటే వ్యవసాయాన్ని అంటే ఎంఎస్ స్వామినాథన్, ఇది నేను చెప్పే మాట కాదు, ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఏమన్నారంటే వ్యవసాయ రంగాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చే దుస్థితి నెలకొంది అని అన్నారు. రైట్. అందుకోసం అంటే మీరు బయట దేశాలకు ఇచ్చి అక్కడ పంట పండించే బదులు మన భారతదేశ రైతులకే కనీస గిట్టుబాటు ధరలు ఇచ్చి ఇష్యూ గిట్టుబాటు ధర కొట్టగా స్వామినాథన్ గారు చెప్పింది ఒక్క కొనం మాత్రమే. మేము మా మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పాము. మేము 3-fold మెథడ్లో వ్యవసాయం యొక్క అభివృద్ధి జరగాలని. దాంట్లో మోడీ గారు కూడా మళ్ళీ చెప్పారు. నేను కూడా మా మేనిఫెస్టోలో రాసింది ఒకటే సెంటెన్స్లో రాసింది, డిక్రీజింగ్ ఇన్పుట్స్, కాస్ట్ ఆఫ్ ది ఇన్పుట్స్, ఇంక్రీజింగ్ ది పర్ ఎకర్ ప్రొడక్షన్ అండ్ గివ్ అట్లీస్ట్ 10-15% ఇంక్రీజింగ్ యాజ్ పర్ ది ఇన్ఫ్లేషన్, ఇంక్రీజింగ్ ది ప్రైసెస్ అంటే ఎంఎస్పి పెంచడం. ఈ 3 కోణాలు వచ్చినప్పుడు ఉదాహరణకి ఈ రోజున కందులే అనుకోండి, మీరు పప్పు దినుసులు మనం విపరీతంగా దిగుమతి చేసుకున్నాం. అది ఎక్కడి నుంచి? కెనడా నుంచి, బర్మా నుంచి, మనకంటే చిన్న దేశాలు. మన దేశంలో కనుక కరువు వస్తుంది అనుకుంటే మీ దేశంలో ఉండే 50-60 కోట్లకు కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సిన కందిపప్పును తయారు చేసి పెట్టుకునే ప్రపంచ దేశాలు ఏమి లేవు. ఇక్కడ వాళ్ళ జనాభానే 3 కోట్లు, వాళ్ళు పండిస్తే మహా అంటే మన దేశంలో మళ్ళీ ఇంకో 2 కోట్ల 3 కోట్ల జనాభాకు మాత్రమే సప్లై చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశం ఉండదు, ఏ దేశం కూడా పెట్టుకోదు వాస్తవానికి. కాబట్టి ఆహార ధాన్యాల విషయంలో స్థిరీకరించేటువంటిది అది రోజువారీగా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, అది రోజువారీగా మానిటర్ చేయాల్సిన పెద్ద ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న సందర్భంగా ఈ రోజున పప్పు దినుసుల విషయంలో భారతదేశంలోనే శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. 1 ఎకరానికి 5 క్వింటాలు పండించేటువంటి పప్పుల నుంచి ఈ రోజున మనం 15 క్వింటాలు పండించే స్థాయికి ఈరోజు మన వ్యవసాయ పరిశోధనలు జరుగుతున్నాయి. మొన్న కూడా ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు, పార్లమెంట్ బయట కూడా చెప్పారు, వ్యవసాయ పరిశోధనలే ఈరోజు ఈ దేశాన్ని కాపాడగలుగుతాయి తప్పిస్తే కొత్త వంగడాలు అంటారు. కొత్త వంగడాలు రావాలి. ఇందిరాగాంధీ ఆ రకంగా ఇందిరాగాంధీ మనం అప్రిషియేట్ చేయాలి. ఈరోజు దేశంలో ఇందిరాగాంధీ కాలంలో ఒక రకంగా గ్రీన్ అంటే కొత్త వంగడాలు రావడం, అంతకుముందు 20 బస్తాలు పండేటువంటి వడ్లు 40-45 బస్తాల దాకా తీసుకుపోగలిగేటువంటి పరిశోధనలు జరగడం అనేటువంటి. అయితే ఇందిరాగాంధీ తర్వాత కొంత దాంట్లో స్తబ్దత ఏర్పడ్డమాట వాస్తవం. ఇప్పుడు మరి మేము ఫస్ట్ టైం ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్కు మొదటి సంవత్సరమే 1600 కోట్లు ఇచ్చాం. అంతకుముందు 600 కోట్లు కూడా లేకుండేది ఈ రీసెర్చ్ కోసం, వ్యవసాయ పరిశోధనల కోసం. ఇది 1600 కోట్లు ఇస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒకే ఒక డిపార్ట్మెంట్ వ్యవసాయ రంగంలో, మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాంట్లో పనిచేస్తుంది. ఐసీఆర్ ఆహార ధాన్యాల వృద్ధి రేటు తగ్గుతున్నమాట వాస్తవం. ఆహార ధాన్యాల వృద్ధి రేటు పెరిగింది. ఈ సంవత్సరం 270 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయిన దేశంలో. మన రిక్వైర్మెంట్ 250 టన్నులే. వాస్తవానికి మన ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇవ్వాలా కొన్నిసార్లు. అంటే నేను చెప్పేది నా సొంతే కదండి, అంటే ఆర్థిక వ్యవసాయ గణాంకాలు. నేను వ్యవసాయ గణాంకాలే మీకు ఒక్కసారి ఇబ్బంది కూడా అవుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇది నన్ను లెట్ మీ కంప్లీట్. అంటే దేశంలో ఇప్పుడు జనాభా వృద్ధి రేటు అంటే ప్రతి ఏడాది దాదాపుగా 40 లక్షల మంది అదనంగా వస్తుంటే కేవలం 15 లక్షల మందికి మాత్రమే అవసరమయ్యేటువంటి ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటిది గణాంకాలు చెప్తాను. మీ గణాంకాలు చెప్తాను. మన దేశం 1 కోటి జనాభా ఉన్నప్పుడు అప్పుడు దేశానికి 220 అంటే 180 మిలియన్ టన్ను. అంటే మనం ఎట్లా ఎక్కేస్తామంటే ఉత్పత్తిలో 10% ఎప్పుడు తరుగుగా తీయాల్సిందే. అది వడ్లు కానీ గోధుమలు ఏవైనా కూడా అయినటువంటి ఉత్పత్తిలో 10% తరుగుగా తీస్తారు. అది ఎఫ్సిఐ గోడౌన్లు ఉన్న తరుగు ఉంటుంది, మన ఇంట్లో కూడా 5% ఉంటుంది, ఎఫ్సిఐ గోడౌన్లో 15% ఉండొచ్చు, ఏ గోడౌన్లో అయినా కూడా. బట్ 10% తరుగు తీస్తే అప్పుడు 200 మిలియన్ టన్నులు మనకు అవసరమైతే మనకు అప్పుడు క్రిటికల్ స్టాగ్నేషన్లో ఉన్నామనేటువంటిది వాస్తవం. ఇప్పుడు కూడా మనం క్రిటికల్ స్టాగ్నేషన్లో ఉన్నాం. 100 కోట్ల జనాభా, 100 కోట్ల 130 కోట్ల జనాభా పెరిగింది. 30 కోట్ల జనాభాకు 270 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరిగింది ఈ సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి. అయితే క్రిటికల్ స్టాగ్నేషన్లో ఉన్నాం. మనమే చాలా బాగా అంటే ఒక్కసారి కరువు వస్తే దేశం పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితే ఉంది. ఎందుకంటే 120 కోట్ల మందికి ఆహార ధాన్యం సప్లై చేయగలిగే ప్రపంచ దేశాలు ఏవీ లేవు. మొత్తం యూరప్ జనాభాని 60-70 కోట్లు. వాళ్ళు పండించే మొత్తం కూడా మనకిచ్చినా మన జనాభాకు సరిపోదు 1 సంవత్సర కాలం పాటు. అటువంటి పరిస్థితులలో దీన్ని స్టెబిలైజ్ చేయడం అనేది ఒక క్రిటికల్, ఏ ప్రభుత్వం ఉన్నది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి. అది దాన్ని ఓవర్కమ్ కావడానికే కొత్త వంగడాలు రావాలా, పర్ ఎకర్ ప్రొడక్షన్ పెరగాల, నిల్వలు పెరగాలి. మీ హరీష్ రావు గారు చాలాసార్లు చెప్తున్నారు, హైదరాబాద్ తెలంగాణలో మేము కొత్త గోడౌన్లు కట్టాము, ఒక 2 లక్షల మిలియన్ తెలంగాణ. అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే ఈ రోజున గోడౌన్లు పెంచకుండా కాలం పాటు దాన్ని ఆపగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఒక నర్సల్లో చెప్పండి, ఈ 4 ఏళ్లలో వ్యవసాయం ఆశించిన వృద్ధి రేటు సాధించిందా? తప్పకుండా. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీ ప్రభుత్వం వచ్చే కంటే ముందు 44 రూపాయలు షుగర్ ఉండేది. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అది 32 రూపాయలకు పడిపోయింది. అంటే రేటు పడిపోయింది. 30 రూపాయలకు కూడా పోయింది ఒక స్టేజ్లో. 30 రూపాయలకు పోయినప్పుడు దేశంలో షుగర్ కేన్ రైతులు, సాధారణంగా షుగర్ కేన్ రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. పత్తి రైతులు చాలాసార్లు లేట్ ఫ్లక్చుయేషన్లో ఆత్మహత్య చేసుకుంటారు. కానీ
షుగర్ కేన్ చక్కెర పండించే రైతులు ఆత్మహత్య చేసుకుని కానీ ఫస్ట్ టైం స్టార్ట్ అయినాయి ఉత్తరప్రదేశ్లో కానీ ఈవెన్ మహారాష్ట్ర కూడా. ఆ సందర్భంగా నితిన్ గడ్కరీ గారి యొక్క ప్రోత్సాహం వారి యొక్క ఇనిషియేషన్ తోటి ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు. సో మళ్ళీ చక్కెర రేటు 40 రూపాయలకు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కొంత 38 రూపాయల దగ్గర స్టేబుల్గా ఉంది కానీ బట్ 40 రూపాయలకు పెంచాలండి. 40 రూపాయల కంటే చక్కెర తగ్గితే చక్కెర పండించే రైతులు నష్టపోతారు. కందులు ఈ రోజున మన దేశంలో 65 రూపాయల కిలో దొరుకుతుంది కందిపప్పు, కానీ వాస్తవానికి అది 80 రూపాయలకు తగ్గితే రైతులు నష్టపోతారు. అందుకోసం ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ కావాలా, ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా నిజానికి చాలా కొనుగోలు చేసింది కందుల విషయంలో. మీకు ఒక గుజరాత్లో 5,000 కోట్ల రూపాయల వేరుశనగను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే కొంత మీకు గుజరాత్లో దురదృష్టం ఏంటంటే ఆ కొనుగోలు చేసేటువంటి ప్రక్రియలో కొంత నష్టం జరిగింది. 20% నష్టాన్ని భరించి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల వేరుశనగను కొన్నది. కొనకపోతే వేరుశనగ నూనె 99, 95 రూపాయలు, 90 రూపాయలకు ఇవ్వలేము. 110 రూపాయలు కనీసం ఉంటే కానీ వేరుశనగ రైతులకు లాభం జరగదు. పెసరపప్పు ఈ రోజున మీరు ఖచ్చితంగా 90 రూపాయలకు తక్కువ ఉంటే పెసర్లు పండించే రైతులు నష్టపోతారు. ఇది వాస్తవం. అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.